అందరికి నమస్కారం. నా పేరు చరణ్ తేజ. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే పైథాన్ వేరియబుల్స్ అన్నమాట. అంటే ఫస్ట్ క్వెషన్ రావచ్చు. చరణ్, వేరియబుల్ అంటే ఏంటి? మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దాని తర్వాత అసలు వేరియబుల్‌ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? వేరియబుల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఎలా క్రియేట్ చేయాలి? ఆహ్, క్రియేట్ చేయాలంటే మనం ఫాలో అవ్వాల్సిన నేమింగ్ కన్వెన్షన్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే మనము సింగిల్ లైన్‌లో మల్టిపుల్ వేరియబుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ మల్టిపుల్ వేరియబుల్స్ కి సింగిల్ వాల్యూని ఎలా అసైన్ చేయాలి, అసలుకి వేరియబుల్ రీఇనిషియలైజేషన్ టాపిక్ అంటే ఏంటో మనం క్రిస్టల్ క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం మనం ఫస్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, చరణ్, వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటి? సింపుల్. వేరియబుల్ ఈజ్ ఏ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ టు స్టోర్ వాల్యూస్. ఓకే చరణ్, బానే ఉంది, కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తావా? సి, నేను మళ్ళీ చదువుతున్నానంటే, వేరియబుల్ ఈజ్ ఏ రిజర్వ్డ్ మెమరీ లొకేషన్. రిజర్వ్డ్ మెమరీ లొకేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇమాజిన్ మన ఇంట్లో కిచెన్ ఉంది అనుకున్నాం. ఇంట్లో కిచెన్ కిచెన్ లో బాక్సెస్ ఉంటాయి కదా. బాక్స్ నెంబర్ ఇది బాక్స్ లో లేదు బట్ అనుకోండి, బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2, బాక్స్ నెంబర్ 3. సో నార్మల్ గా జనరల్ గా మనం అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ బాక్స్ లో చక్కెర అని, సెకండ్ బాక్స్ లో సాల్ట్ అంటే ఉప్పు అని, థర్డ్ బాక్స్ లో ఏదో ఒక టీ పొడి ఆర్ ఎల్స్ కాఫీ పొడి అనుకుందాం, ఏదో ఒకటి వేసేసారు అనుకుందాం. సో నార్మల్ గా మనం గమనిస్తే, ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్, మెయిన్ గా 3 బాక్సెస్ ఉన్నాయి. అవునా కాదా? సో ఈ 3 బాక్సెస్ లో మనం ఏం స్టోర్ చేసుకోవచ్చు? షుగర్ కానీ, సాల్ట్ కానీ, టీ కానీ మన ఇంట్లో కిచెన్ లో స్టోర్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఈ వేరియబుల్ టాపిక్ కి ఈ టాపిక్ కి లింక్ ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలంటే, మనము చక్కెరని స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా పెట్టుకున్నాం కదా. నేను డబ్బా డబ్బా అంటే మరి ఏదనుకోవద్దండి, జస్ట్ నార్మల్ ఒక బాక్స్ అనుకున్నాం కదా. ఈ బాక్స్ ని మనం వేరియబుల్ అనొచ్చు. ఎలా చరణ్ అంటే, సి, ఈ వేరియబుల్ లోనే కదా మనం చక్కెరని అంటే ఈ మెమొరీలోనే కదా మనం వాల్యూస్ ని స్టోర్ చేసుకునేది. అంటే ఈ బాక్స్ లో ఎలాగైతే షుగర్ ని స్టోర్ చేసుకుంటున్నామో, వేరియబుల్ లో కూడా వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? ఇంట్లో బాక్సెస్ లో ఎలాగైతే మనం చక్కెరని స్టోర్ చేసుకుంటామో, అలాగే వేరియబుల్స్ లో వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాంటిది ఒక లొకేషన్, అది ప్లేస్, అంతే. వెరీ సింపుల్. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ మూవ్ ఆన్. నెక్స్ట్, అసలుకి వేరియబుల్ మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? వై వేరియబుల్? సింపుల్, ఇందాక చెప్పుకున్నాం కదా, టు రిప్రజెంట్ ద డేటా. మనం డేటాని రిప్రజెంట్ చేయడానికి వేరియబుల్స్ ని యూనో క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో డేటా మీన్స్ చెప్పుకున్నాం కదా, ద పర్పస్ ఆఫ్ వేరియబుల్ ఈస్ టు రిప్రజెంట్ ద డేటా. బెస్ట్ ఎగ్జాంపుల్, ఏజ్ కోడ్ 10 అన్నాను. ఇది ఒక ఏ అనేది వేరియబుల్. బి ఈజ్ ఈక్వల్ టు చరణ్, నా నేమ్ తీసుకున్నాను. ఇక్కడ బి అనేది ఒక వేరియబుల్. అలాగా ఈ ఏ అనే వేరియబుల్ ఎందుకు అంటే, టు రిప్రజెంట్ ద డేటా. ఈ డేటా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, ఈ డేటా వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి మనము ఈ వేరియబుల్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. సరేనా? ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ నీకు డౌట్ రావచ్చు, హే చరణ్, డేటా అంటే ఏంటి? ఈవెన్ ఇప్పుడు మనం డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, అందులో డేటా 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 అసలుకి డేటా అంటే ఏంటి? డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. చాలా సింపుల్ గా చెప్పాలంటే, కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? అంటే ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, అంటే ఏబిసిడిలో, నంబర్స్ కావచ్చు, 1 2 3 4, ఆల్ఫా న్యూమరిక్, ఇది కాస్త కొత్తగా అనుకోవచ్చు. ఇది ఏంటి అంటే, ఆల్ఫాబెట్స్ ప్లస్ నంబర్స్ కలిపి ఉంటాయి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్, మెయిల్ ఐడి తీసుకోండి. చాలా మంది మెయిల్ ఐడీస్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడి తీసుకుందాం. నా మెయిల్ ఐడి ఏంటి అంటే, చరణ్ తేజ డాట్ చరణ్ తేజ 6 డాట్ డిఎస్ @gmail.com. సో ఇక్కడ మీరు గమనిస్తే, నా మెయిల్ ఐడిలో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, దాంతో పాటు న్యూమరిక్ 6 కూడా ఉందన్నమాట, నెంబర్ కూడా ఉంది. సో ఇట్లా ఆల్ఫాబెట్ ప్లస్ నెంబర్ ఉంటే దాన్ని మనం ఆల్ఫా న్యూమరిక్ అంటాం అనమాట. అర్థమైందా? దాని తర్వాత సేమ్ సింబల్స్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే
ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాక్ట్స్ లో ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫా న్యూమరిక్ ఉండొచ్చు, సింబల్స్ ఉండొచ్చు. క్లోజ్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ వేరియబుల్స్. అసలుకి వేరియబుల్స్ లో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఏజ్ అనేది ఒక వేరియబుల్, 10 అనేది ఒక వాల్యూ. ఓకేనా? ఇక్కడ ఇది ఒక వేరియబుల్ వాల్యూ అంటున్నాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ అని అంటున్నామంటే వేరియబుల్ కి మెయిన్ గా 3 ఉంటాయి. ఏమేమి అంటే, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది వేరియబుల్. నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఏంటి అంటే, ఏజ్ ఇస్ కాల్డ్ as ఏ నేమ్ ఆఫ్ ది వేరియబుల్. ఓకే. నౌ టైప్ ఆఫ్ ది వేరియబుల్. టైప్ అంటే ఏంటి? ఒక్క నిమిషం, ముందు మనం వాల్యూ డిస్కస్ చేసుకున్న తర్వాత టైప్ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? సో ఇది ఒక నిమిషం మనం డిస్కస్ చేస్తాం. ఒక్క నిమిషం కాదు, ఒక ఫ్యూ సెకండ్స్ అంతే. సో ఈ వాల్యూ అంటే ఏంటి తెలుసా? సి, ఈ 10 ఇస్ కాల్డ్ as ఏ వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్. నౌ టైప్ ఏంటి? టైప్ ఎప్పుడైనా సరే వాల్యూకి ఉంటుంది అనమాట. అంటే మనం ఈ ఏజ్ అనే వేరియబుల్ లో 10 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాం కదా, ఈ 10 అనే వాల్యూకి ఒక టైప్ ఉంటుంది అనమాట. డేటా టైప్, ఆల్సో కాల్ as డేటా టైప్. సో ఇక్కడ ఏంటి? డేటా టైప్ అనేది ఇంటిజర్ అనమాట. డోంట్ వెరీ టీమ్, మీరు ఒకవేళ ఇంటిజర్ అంటే ఇంటిజర్ అండ్ బూలియన్ వాల్యూ, ఫ్లోటింగ్, వీటి గురించి ఏమి ఎక్కువ ఆలోచించొద్దండి. మనం కమింగ్ వీడియోలో డిస్కస్ చేస్తాం అనమాట. డేటా టైప్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అనేసి. సరేనా? సో కంక్లూజన్ ఆఫ్ ది స్టోరీ, ప్రాపర్టీస్ ఆఫ్ వేరియబుల్ అంటే మెయిన్ గా 3 ఉంటాయి. ఒకటి నేమ్ ఆఫ్ ది వేరియబుల్, రెండవది వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్, మూడవది టైప్ ఆఫ్ ది వేరియబుల్. నేమ్ ఆఫ్ ది వేరియబుల్, వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్, టైప్ ఆఫ్ ది వేరియబుల్. సో వీటిని మనం ప్రాపర్టీస్ ఆఫ్ వేరియబుల్ అంటాం అనమాట. ఓకే, సింపుల్. నౌ చరణ్, మనము ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయాలంటే ఎలాంటి నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి? ఆ, మీరు ఒకవేళ మన ప్రీవియస్ వీడియో మిస్ అవుతే నేమింగ్ కన్వెన్షన్స్ అందులో మనం క్రిస్టల్ క్లియర్ కవర్ చేస్తాం. బట్ ఒక్కసారి రివిజన్ చేసుకోవాలంటే సింపుల్. నేమ్ షుడ్ స్టార్ట్ విత్ లోవర్ కేస్. అంటే మనకి నేమ్ అనేది, వేరియబుల్ నేమ్ అనేది లోవర్ కేస్ లో, స్మాల్ లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా? అండ్ అన్ని వర్డ్స్ కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి. అర్థమైందా? లేదు చరణ్, నా దగ్గర 2 వర్డ్స్ ఉన్నాయి అంటే, స్టూడెంట్ ఉంది, దాని తర్వాత నేమ్ ఉంది, నేను ఇలా రాయొచ్చా పైథాన్ లో? రాయకూడదు. దట్ ఈస్ ఇన్వాలిడ్. ఎందుకు? మనం ఆల్రెడీ కవర్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఒక్కసారి చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సరేనా? ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరణ్, అలా రాస్తాం అనమాట. ఎందుకు అండర్ స్కోర్ అనేది మనం స్పెసిఫై చేయాలి. దట్స్ అ రూల్. ఆ రూల్ మనకి ఎవరు తెచ్చారు? గుడగాన్ రాసం సార్. ఓకే. దెన్ మనం వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి? సింపుల్ బాస్. ఎలా క్రియేట్ చేస్తామంటే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ నేమ్ పెడతాము, రైట్ హ్యాండ్ సైడ్ ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ పెట్టేస్తాం అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుని చూడండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరణ్ మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనము ప్రాక్టికల్ చేద్దాం. హ్యాండ్స్ ఆన్ మనము ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇక్కడ టైప్ చేస్తాను ప్రోగ్రామ్ ని, అలా ఎగ్జిక్యూట్ కూడా చేస్తాను అనమాట. ఎగ్జిక్యూట్ చూడండి. ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు చరణ్, మనం ఈ నేమ్ ని ప్రింట్ చేద్దాం. నా చూడండి, దాట్స్ ఇట్. అవుట్పుట్ వచ్చేసింది కదా చరణ్ అని. అంతే. ఇక్కడ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేమ్ అనేది వేరియబుల్. ఆ వేరియబుల్ లో చరణ్ అనే వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే నేమ్ ని ప్రింట్ చేసామో ఆటోమేటిక్ గా చరణ్ వచ్చేస్తుంది. సింపుల్. కిచెన్ లో కూడా అంతే కదా, మనం బాక్స్ లో చక్కెర తీసి పెట్టుకుంటాం. ఎప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసినాం అనుకో, బాక్స్ లో మనకి చక్కెర కదా ఉండేది, అలాగే ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకే. సో సింపుల్, మనకి చరణ్ వచ్చింది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఎర్రర్ చెప్తాను, గమనించండి. ఎప్పుడైనా సరే నేమ్ అన్ని లోవర్ కేస్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనం లోవర్ కేస్ లో కాల్ చేయాలి. నో చరణ్, నేను క్యాపిటల్ పెట్టి కాల్ చేస్తాను, గెట్ రెడీ. మనకి ఇక్కడ నేమ్ ఎర్రర్ వస్తుంది. చూసారా? నేమ్ ఎర్రర్ అంటే మనం డిఫైన్ చేసిన నేమ్ కాకుండా ఏదైనా ప్రింట్ చేస్తున్నామంటే మనకి ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది అనమాట. దట్స్ ఇట్. అది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఏంటి చరణ్? సో మనం 2 వేరియబుల్స్ కూడా ప్రింట్ చేయొచ్చు ఇలాగా. నేమ్ ఇస్ ఈక్వల్ టు చరణ్. ఓకే.
ఏజ్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 15 అనుకోండి. బట్ 15 కాదు నా ఏజ్. దెన్ నేమ్, దెన్ ఏజ్. చూడండి ఇక్కడ ఏంటి అంటే మనం 2 వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేయొచ్చు. ఒక ప్రోగ్రామ్ లో 2 వేరియబుల్స్ కాదు, ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 2 అవుట్పుట్స్ వస్తాయి. ఒకటి చరణ్, ఒకటి 15. ఎందుకంటే నేమ్ ప్రింట్ చేస్తున్నాం, ఏజ్ ని ప్రింట్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకే. ఇలా కాదు చరణ్, నాకు ఈ 2 వేరియబుల్స్ ఇక్కడ ఏంటి సపరేట్ గా వచ్చాయి కదా, నాకు 2 అవుట్పుట్ సింగిల్ లైన్ లో రావాలి. అలా రాయొచ్చా? డెఫినెట్లీ రాయొచ్చు. చూసారా, ఫస్ట్ నేమ్ అని ప్రింట్ చేసాం, దెన్ కామా ఇంకో ఏజ్ ని ప్రింట్ చేసాం అనుకో, చూడండి సేమ్ వచ్చాయి కదా. ఐ మీన్ సేమ్ ఒక సింగిల్ లైన్ లో మనకి 2 అవుట్పుట్స్ వచ్చాయి కదా, ఇలా రాయొచ్చు మనం. ఓకేనా, ఇది కూడా పాసిబుల్. దెన్ అది చూసారు, ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా రాసాం అనమాట. దెన్ ఇంకో ఎగ్జాంపుల్, యా ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మనం రియల్ టైమ్ లో రాస్తూ ఉంటాం ప్రాజెక్ట్స్ లో. అంటే వన్ మోర్ టైం, మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో, ఐ మీన్ మన ఛానల్లో పైథాన్ ఫండమెంటల్స్ అనుకోండి, డేటా సైన్స్, ఏఐ, కి మనం ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ కూడా మన వీడియోస్ లో అప్లోడ్ చేస్తాం అనమాట. ఐ మీన్ మన ఛానల్ అప్లోడ్ చేస్తాం అనమాట. ఓకే, జస్ట్ ఇంట్రో మీకు చెప్తున్నాను అంతే, ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతే. దెన్ ఐ యామ్ ఆర్ ఎల్స్ మై నేమ్ ఈస్, దెన్ కామా పెట్టి ఇలా ప్రింట్ చేయాలన్నమాట. అంటే ఏంటి చరణ్, నాకు నేమ్ తో పాటు ఒక టెక్స్ట్ కూడా రావాలి ముందు అంటే మనం డబుల్ కోట్స్ పెట్టి ఇక్కడ మై నేమ్ ఈస్ అని రాసిన తర్వాత కామా ఖచ్చితంగా పెట్టాలి. ఈ కామా పెడితేనే పైథాన్ అర్థం చేసుకుంటది. ఓకే, ఇక్కడ వరకు నేను ఉన్నది ఉన్నట్టుగా ప్రింట్ చేయాలి. కామా పెట్టిన తర్వాత పైథాన్ అర్థం చేసుకుంటది. ఓకే, ఈ నేమ్ ని ఇక్కడ ప్రింట్ చేయాలనేసి. ఓకేనా, చూడండి ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి మై నేమ్ ఈస్ కన్నా చరణ్ వస్తుంది అనమాట. సరే, మై నేమ్ ఈస్ చరణ్ అని. సో ఇలాగా సింపుల్ గా మీరేం చేస్తారంటే మీ నేమ్ తో ప్రాక్టీస్ చేయండి. మీ నేమ్ తో మీ నేమ్ పెట్టేసి ప్రాక్టీస్ చేయండి, అర్థమైపోతుంది ఈజీగా. దెన్ యా ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే పైథాన్ నేమింగ్, ఐ మీన్ పైథాన్ హ్యావింగ్ డైనమిక్ డేటా టైప్ నేచర్. అంటే ఏంటి అంటే మీరు జావాలో కానీ ఆర్ ఎల్స్ సి ప్లస్ ప్లస్ ఆర్ సి ఇక్కడ తీసుకుంటే ఏంటి అంటే ఒక వేరియబుల్ ని మీరు డిఫైన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ ఈక్వల్ టు 10 అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మీరు సి ఆర్ జావాలో ఏం చేయాలి తెలుసా? ఏం చేస్తారంటే అక్కడ మీరు ఇంట్ ఏ, మనం ఇంట్ ఏ ఇస్ ఈక్వల్ టు 10 ఐ మీన్ సెమీకోలన్ పెడతారు. ఇలా రాస్తేనే సి ఆర్ జావా యాక్సెప్ట్ చేస్తాయన్నమాట, ఇది ఒక ఇంటిజర్ అనేసి. పైథాన్ లో అంత హడావిడి వద్దు బాస్, పైథాన్ ఈస్ ఆసమ్. పైథాన్ ఎంత ఈజీ అంటే చూడండి, డైరెక్ట్ అటాక్, ఏజ్ ఈక్వల్ టు 10, నో సెమీకోలన్, మనకి డేటా టైప్ ఎక్స్ప్లిసిట్ గా మనం పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే పైథాన్ అనేది డైనమిక్ డేటా టైప్ నేచర్. మీరు బి ఈజ్ ఈక్వల్ టు 10.26 అని అన్నారనుకో, పైథాన్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. బి అనేది ఫ్లోటింగ్ వాల్యూ అనమాట, అని తీసేసుకుంటుంది. దట్స్ ద బ్యూటీ విత్ ద పైథాన్. ఓకే, సింపుల్. లెట్స్ మూవ్ ఆన్ దెన్. అదే ఇక్కడ చెప్పుకున్నాం అంతే. సో మీకు డౌట్ రావచ్చు, ఏంటి చరణ్ డేటా టైప్ అంటున్నావు అంటే, అయ్యో బాస్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, దెన్ చెప్పాం కదా, క్రియేటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ సింగిల్ లైన్. ఒక్క లైన్ లో మల్టిపుల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేయొచ్చా? డెఫినెట్లీ వీ కెన్ క్రియేట్. ఎందుకు క్రియేట్ చేయకూడదు చెప్పండి? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు 30 ఇలా ఉందనుకో. జనరల్ గా మనం ఏం చేస్తాం, మనం 3 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ప్రింట్ ఏ అని చెప్పి, ప్రింట్ బి అని చెప్పి, ప్రింట్ సి అని చెప్పి ప్రింట్ చేస్తాం. ఇది తప్పేం కాదు, ఖచ్చితంగా ఇది పాసిబుల్, మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ ఒక గుర్తు పెట్టుకోండి, మనం ఆల్రెడీ 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం, బట్ ఎందుకు 3 లైన్స్ వేస్ట్ చేసుకోవడం? మనం ఏం చేయొచ్చు తెలుసా, ఈ పర్టికులర్ థింగ్ ని సింగిల్ లైన్ లో మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఎలా చరణ్? సింపుల్, ఏ కామా బి కామా సి.
ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత కావాలి 10, బి వాల్యూ 20, సి వాల్యూ 30. ఇప్పుడు సేమ్ ఏని ప్రింట్ చేద్దాం, బిని ప్రింట్ చేద్దాం, సిని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు గమనించండి, నేను ఈ అవుట్పుట్ ఇలాగే పెడుతున్నాను ఎందుకంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అనమాట. గమనించారా? సేమ్ అవుట్పుట్. కానీ ఇంత ముందుకు మనం 3 వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి 3 లైన్స్ యూజ్ చేసాం. ఇక్కడ సింగిల్ లైన్ లో 3 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఏ బి సి 3 వేరియబుల్స్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిక్లేర్ చేసామో, రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం ఈజ్ ఈక్వల్ కి రైట్ హ్యాండ్ సైడ్ కూడా 3 వాల్యూస్ ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. లేదు చరణ్, నేను 2 పాస్ చేస్తాను, నేను ఇలా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాలిడిటీ. మనం ఇలాగా ప్రింట్ చేయకూడదు. అది మనకి వాల్యూ ఎర్రర్ వస్తుంది. చెప్తాను ఎందుకు వాల్యూ ఎర్రర్ వస్తుంది ఏంటి అనేసి. బెస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి ఇక్కడ ఎర్రర్ని. నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్. జనరల్గా ఏంటి అంటే చెప్తున్నాను, మన పైథాన్ చెప్తున్నా, అరే బాస్ నేను 3 వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ 2 ఇచ్చావు ఈ వాల్యూస్ ని, నేను ఎలా ప్యాక్ చేయాలి అని పైథాన్ అడుగుతున్నాను అనమాట. సో ఇంతతో మనం ఫ్యూచర్ లో కవర్ చేసుకుందాం. బట్ సింపుల్ గా చెప్పాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని వేరియబుల్స్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ అన్ని వాల్యూస్ పాస్ చేయాలి. అది పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇక్కడ పొజిషన్ మ్యాటర్స్. ఫస్ట్ లో ఏదైతే వేరియబుల్ పాస్ చేస్తారో మనం క్రియేట్ చేస్తామో, ఫస్ట్ వాల్యూ ఏదైతే క్రియేట్ చేస్తామో ఈ ఫస్ట్ వేరియబుల్ కి ఫస్ట్ వాల్యూ అనేది అసైన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సెకండ్ వేరియబుల్ కి సెకండ్ వాల్యూ అసైన్, అది బై డిఫాల్ట్, మనం ఏం చేంజ్ చేయము, బై డిఫాల్ట్ అలా ఉంటుంది అనమాట. ఓకే, సింపుల్. నౌ అది క్రియేటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ సింగిల్ లైన్. ఓకే, సో ఇది చిన్న ఎగ్జాంపుల్. నౌ సింగిల్ వాల్యూ ఫర్ మల్టిపుల్ వేరియబుల్స్. డౌట్ రావచ్చు, చరణ్ నాకు 10 అనే వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్ కి అసైన్ చేయాలని ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు 10. జస్ట్ మీకు అర్థం అవడం కోసం b ఈజ్ ఈక్వల్ టు 100, సి ఈజ్ ఈక్వల్ టు 100. నేనేం చేస్తాను ఇప్పుడు, ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి ఇలా ఉంది. అఫ్ కోర్స్ ఇదేం ఇన్వాలిడ్ కాదు, మనకు ఖచ్చితంగా అవుట్పుట్ వస్తుంది ఫర్ ష్యూర్. బట్ మ్యాటర్ ఏంటి అంటే ఆల్రెడీ 3 వాల్యూస్ సేమ్, 100 100 100, ఏకి బికి సికి వాల్యూ అంతా సేమ్. బట్ ఎందుకు 3 లైన్స్ వేస్ట్ చేసుకోవడం వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి? ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం దీని బదులు ఏం చేయొచ్చు అంటే ఒక సింపుల్ ట్రిక్ చేయొచ్చు. ముఖ్యం కాదు, మనకి పైథాన్ ప్రొవైడ్ చేస్తున్న ఒక ఫీచర్ అనుకోండి, ఇలాగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 100. ఇక్కడ ఏం చేస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చేస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు 100, సి ఈజ్ ఈక్వల్ టు 100 ప్రింట్ చేస్తున్నట్టు గమనించండి. దట్స్ ఇట్. ఓకే, సో ఇలాగా మనము సింగిల్ వేరియబుల్ ఫర్ మల్టిపుల్ వాల్యూస్ అని, ఓకేనా, సింగిల్ లైన్ ఫర్ క్రియేటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ అని చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫైనల్ టాపిక్ వచ్చేసి వేరియబుల్ రీఇనిషియలైజేషన్. అంటే ఏంటి చరణ్? ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు అనుకోండి, జస్ట్ మై సాలరీ ఈజ్ ఈక్వల్ టు $10,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం సాలరీ ప్రింట్ చేస్తే ఏమవుతుంది? సింపుల్, మనకి ఈ 10,000 వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు నేను 20,000 రాశాను ఇక్కడ. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? జస్ట్ పాస్ చేసి ఒక్క సెకండ్ థింక్ చేయండి. ఓకే, అవుట్పుట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే చాలా మంది కాదు, ఎవరైతే పైథాన్ తెలుసో కొంచెం గెస్సేయగలరు, తెలియకపోయిన వాళ్ళు కొంచెం ఆలోచించగలరు. కొంతమంది 1000 అనుకోవచ్చు, కొంతమంది 10,000 అనుకోవచ్చు, కొంతమంది 20,000 అనుకోవచ్చు. బట్ మ్యాటర్ ఏంటి అంటే మనకు వచ్చే వాల్యూ 20,000 అనమాట. సరే, ఏంటి ఫస్ట్ మనం 10,000 రాసాము, 10,000 రావాలి కదా అనుకోవచ్చు. ఇక్కడ మనకి టాపిక్ ఇన్వాల్వ్ అయ్యేది వేరియబుల్ రీఇనిషియలైజేషన్. అంటే ఏంటి చరణ్? అంటే ఏంటి అని ఇక్కడ గమనించండి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందంటే పైథాన్ లో ఎప్పుడైతే మనము ఒక వేరియబుల్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్ గా
ఒక మెమరీ క్రియేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ అనుకోండి. ఇంకొక సాల్ వేరియబుల్ తీసుకున్నాం కదా. ఎప్పుడైతే మనం వాల్యూ ఇన్సర్ట్ చేస్తామో 1000 అని ఆర్ 10,000 అని, ఆ 10,000 అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది అనమాట. ఇది వాల్యూ. ఇది వేరియబుల్ అనుకుంటే వేరియబుల్ లోపల వాల్యూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనము దీన్ని ఏం చేస్తున్నాం మనము, సాలరీ ఈజ్ ఈక్వల్ టు 20,000 అని రాస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, మనకి అవుట్పుట్ కనిపించదు, ఈ అవుట్పుట్ కనిపిస్తుంది. బట్ ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుంది సార్, వేరియబుల్ సేమ్, సాల్ ఈజ్ ఈక్వల్ టు మీరు వస్తాయి ఇక్కడ 10,000 10,000 10,000. ఇప్పుడు క్లియర్ కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనం 20,000 వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 1000 అనేది ఓల్డ్ వాల్యూ అయిపోతుంది. అర్థమైందా? ఈ 20,000 అనేది న్యూ వాల్యూ అయిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ టీమ్. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సమ్వేర్ మనం ఎక్కడో చోట యూజ్ చేస్తాం ఇది. ఇప్పుడు చెప్తాను పైథాన్ లో వేరియబుల్ టాపిక్ లో చూడండి అని చెప్పి, అంత ఇంపార్టెంట్ టాపిక్. అర్థమైందా? ఈవెన్ ఫంక్షన్స్ లో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనే టాపిక్ వస్తుంది, ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యే టాపిక్ ఇదే అనమాట. డిస్కస్ చేసుకుందాం. సో ఎప్పుడైతే ఈ ఓల్డ్ వాల్యూ 10,000 అయిపోయి న్యూ వాల్యూ 20,000 అయిపోయిందో, ఈ ఓల్డ్ వాల్యూని ఈ పర్టికులర్ న్యూ వాల్యూ రీప్లేస్ చేస్తుంది అనమాట 20,000 అని. అలాగా మనకి 20,000 వస్తుంది. సో కంక్లూజన్ ఆఫ్ ది స్టోరీ, ఎప్పుడైతే సేమ్ వేరియబుల్, ఆల్రెడీ వేరియబుల్ క్రియేట్ చేసాం ఇక్కడ ఒక వాల్యూతో, మళ్ళీ సేమ్ వేరియబుల్ తో ఇంకొక వాల్యూ డిక్లేర్ చేస్తున్నామంటే ఓల్డ్ వాల్యూ ప్రింట్ అవ్వదు, మనకి న్యూ వాల్యూ మాత్రమే ప్రింట్ అవుతుంది. సరేనా? ఒక్కసారి రివిజన్ చేస్తున్నాను వీడియోని, జస్ట్ ఫ్యూ సెకండ్స్. సి పాయింట్ నెంబర్ 1, వేరియబుల్ అంటే ఏంటి? సింపుల్, అదొక మెమరీ అనుకుందాం, వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి. ఎందుకు క్రియేట్ చేసిన వేరియబుల్ ని? మనం స్టోర్ చేసుకోవడానికి, మనం మళ్ళీ కాల్ చేసుకోవచ్చు, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అంటే ఆల్ఫాబెట్స్ అనుకోవచ్చు, నంబర్స్ అనొచ్చు, ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ వేరియబుల్స్, మనకి నేమ్ ఉంటుంది, వేరియబుల్ నేమ్ ఉంటుంది, వేరియబుల్ వాల్యూ ఉంటుంది, వాల్యూకి డేటా టైప్ ఉంటుంది. ఓకే. ఆ టైప్ చాలా ఉంటాయి, మనం అప్కమింగ్ వీడియో డిస్కస్ చేసుకుందాం. నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఎలా ఫాలో అవ్వాలి, లోవర్ కేస్ ఉండాలి, ఒకవేళ 2 to 3 వర్డ్స్ ఉంటే ఎవ్రీ వర్డ్ కి మిడిల్ లో అండర్స్కోర్ సింబల్ ఉండాలి. ఇలా క్రియేట్ చేయాలి, ఇలా క్రియేట్ చేయాలి. ఓకే. నా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూసాం మనము. ఓకే. సో ఈవెన్ డైనమిక్ డేటా టైప్ నేచర్, మీరు ఎక్స్ప్లిసిట్ గా ఇంటి ఏజ్ కోటు 10 అని ఇవ్వాల్సిన అవసరం లేదు పైథాన్. నెక్స్ట్ మనం ఏంటి అంటే క్రియేటింగ్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ సింగిల్ లైన్. సింగిల్ లైన్ లో, ఒకే లైన్ లో మనం చాలా వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత ఒకే లైన్ లో ఆల్రెడీ మనం మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం, ఒకే వాల్యూ కూడా అసైన్ చేయొచ్చు ఇలాగా. దెన్ వేరియబుల్ రీఇనిషియలైజేషన్. ఇది ఈరోజు వీడియోతో, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.